హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఇందిరమ్మ ఇళ్ళ పథకాల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఇందిరమ్మ ఇళ్ళ పథకాల మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కనీసం 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి స్థలం ఉన్న దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. కుటుంబంలో మహిళ పేరుతో ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడతలో 1,20,000, స్లాబ్ తర్వాత 1,75,000, తర్వాత 2 విడతల్లో 1,95,000 ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.